నాన్న ఈ రోజు మనం యానిటేషన్స్ చెప్పుకుందాం అమ్మా. ఇంటర్మీడియట్ వాళ్ళకి యానిటేషన్స్ చాలా బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి అక్కడే మార్కులు అనేవి పోవడం అనేది జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం యానిటేషన్స్ ఫస్ట్ మీకు నేను ఇది పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మేట్ అన్నమాట. ఇంగ్లీష్ ఎస్సేకి కానీ ప్రోజ్కి కానీ పోమ్కి కానీ ఫస్ట్ టైటిల్ రాయాలి, తర్వాత ఆథర్ నేమ్ రాయాలి, తర్వాత ఎక్స్ట్రాక్ట్ లైన్స్ ఫర్ యానిటేషన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇది యానిటేషన్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా రాస్తే ఒక్క మార్క్ కూడా పోదు. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా నేను మీ ఇంటర్మీడియట్ యానిటేషన్స్ తయారు చేశాను. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ స్ట్రక్చర్స్ ప్రకారంగానే నేను యానిటేషన్స్ తయారు చేశాను. ఇంటర్మీడియట్ లో ప్రతి లెసన్ కి 4 యానిటేషన్స్ ఉంటాయి. మెలడీ ఆఫ్ అవర్ థింకింగ్ ఇందులో 4 యానిటేషన్స్ ఉంటాయి. 4 యానిటేషన్స్ ఇది చెక్ చేసుకుందాం. ఆ స్ట్రక్చర్ ప్రకారం ఇది మీకు చెప్తాను ఇప్పుడు నేను. Annotations, the melody of overthinking. I was a hospital in myself. All they need to do would be to later around me, and after that they take their diploma. ఈ క్వశ్చన్ మనకి మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ నుంచి ఇచ్చారమ్మా. ఈ క్వశ్చన్ అర్థం ఏంటంటే అమ్మా, ఇతను నేనే ఒక ఆసుపత్రి లాంటి వాడిని, డాక్టర్లు కావాలనుకునే వాళ్ళు నా దగ్గర చుట్టూ తిరిగితే చాలు వాళ్ళకి డిప్లొమా వచ్చేస్తుంది అని చెప్పడం అనమాట ఆ లెసన్ లో. ఓకేనమ్మా, క్వశ్చన్ కి అర్థం. ఇప్పుడు లెసన్ లోకి వెళ్దాం. ఇది ఎందుకు నుంచి ఇచ్చాడు? ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. ఆథర్ ఎవరమ్మ ఇక్కడ? జరం. ఓకేనమ్మా, డన్. ఫస్ట్ రెఫరెన్స్, దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది హ్యూమరస్ ఎస్సే ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ రిటన్ బై జరం. హ్యూమరస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమరస్ అంటే నవ్వు పుట్టించేది. ఓకేనమ్మా, డన్. పుట్టించే కథ అనమాట. ఈ వాక్యం మనకి నవ్వు పుట్టించే కదా, హాస్యం నుండి తీసుకున్నది. ఓకే, హ్యూమరస్ అంటే హాస్యం. సో ఈ యొక్క వ్యాసం పేరు ఏంటి? మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనమాట. సో ఇది రాసింది ఎవరు? జరం. సో యానిటేషన్ ఫస్ట్ రెఫరెన్స్ మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ నుండి వస్తే ఈ రెఫరెన్స్ ఇలా రాయాలి. నెక్స్ట్ కాంటెక్స్ట్. ది narrator humorously imagines himself suffering from every disease listed in a medical book. కాంటెక్స్ట్ అంటే తెలుసమ్మా? ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరికి జరిగింది, ఏమి జరిగింది. సో దీని వల్ల వాక్యం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని కాంటెక్స్ట్ అంటారు. ఈ కథ మనకి చెప్తున్న వ్యక్తి ఏంటంటే ఒక మెడికల్ బుక్ చదువుతాడు అనమాట. ఓకేనమ్మా, సో ఆ బుక్ లో చాలా వ్యాధుల గురించి ఉంటుంది. సో అతనికి ఏమనిపిస్తుంది అంటే ఇలా అనిపిస్తుంది, అయ్యో ఇవన్నీ నాకున్నాయేమో అని అనిపిస్తుంది. ఓకేనమ్మా, అతనికి నిజంగా వ్యాధి లేదు, అతను అతిగా ఆలోచిస్తున్నాడు. అంటే బుక్ లో ఉన్న ప్రతి వ్యాధి తనకు ఉందని అతను సరదాగా ఊహించుకుంటున్నాడు. అది ఇక్కడ వరకు అర్థం. నెక్స్ట్, ఆఫ్టర్ రీడింగ్ ది సిమ్టమ్స్ హీ కన్క్లూడ్ దట్ ఈస్ సచ్ ఎ పర్ఫెక్ట్ స్పెసిమెన్ ఆఫ్ ఇల్నెస్ దట్ మెడికల్ స్టూడెంట్స్ కుడ్ జస్ట్ ఎగ్జామిన్ హిమ్ అండ్ బి రెడీ ఫర్ ది డిప్లొమాస్. ఓకేనా, ఫస్ట్ స్పెసిమెన్, డిప్లొమాస్. స్పెసిమెన్ అంటే ఏంటమ్మా? శాంపుల్ అనమాట. ఏదైనా శాంపుల్ గా చేయడం దాన్ని స్పెసిమెన్ అంటారు. సింపుల్ గుర్తుపెట్టి శాంపుల్, అది స్పెసిమెన్. పేరాకి అర్థం ఏంటమ్మా? ఇక్కడ వరకు చదువుకున్నాం కదా. అతను ఒక మెడికల్ బుక్ చదివాడు. అందులో ఉన్న వ్యాధులు, లక్షణాలు అన్ని నాకే ఉన్నాయే మాత్రం అనుకున్నాడు. అందుకే అతను ఏమని సరదాగా చెప్తున్నాడంటే తన దగ్గర నేను మెడికల్ బుక్ చదివాను, నా దగ్గర చాలా వ్యాధులు ఉన్నాయని అతను ఊహించుకుంటున్నాడు. కాబట్టి డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు ఆసుపత్రికి వెళ్లాల్సిన పని లేదు. నన్ను మాత్రం చూస్తే చాలు, వాళ్ళు అన్ని వ్యాధులు నేర్చుకుంటారు. ఎందుకంటే అన్ని డిసీజెస్ నా దగ్గర ఉన్నాయి, అన్ని డిసీజెస్ నేను చదివాను. సో వెంటనే డాక్టర్ సర్టిఫికేట్, డిప్లొమా అంటే డాక్టర్ సర్టిఫికేట్, డిప్లొమా అంటే సో సర్టిఫికేట్స్, వెంటనే డాక్టర్ సర్టిఫికేట్ కూడా, డిప్లొమా కూడా రావచ్చు అని చెప్తున్నాడు. ఓకేనమ్మా, అది కాంటెక్స్ట్. నెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్. ఇన్ దిస్ లైన్ ది రైటర్ స్పీక్స్ హ్యూమరస్లీ అబౌట్ హిస్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ రూడ్నెస్ ఇన్ డైలీ లైఫ్. ఎక్స్ప్లెనేషన్ కూడా రాయాలి. ఎక్స్ప్లెనేషన్ చెప్పుకున్నాం కదా, రచయితకు రోజువారీ జీవితంలో చాలా అశ్రద్ధగా, రూడ్ గా మాట్లాడే వాళ్ళు కలుస్తారనమాట. ఇతనికి రూడ్ ఒక ఎక్స్పీరియన్స్, అంటే కఠినమైన అనుభవాల్ని సరదాగా మనకి చెప్తున్నారు. ఓకేనమ్మా, అది ఈ పాయింట్ కి అర్థం. హ్యూమరస్ అంటే సరదాగా. హీ సేస్ దట్ హీ హాస్ సఫర్డ్ సో మచ్ ఇంపొలైట్నెస్ అండ్ బ్యాడ్ మేనర్స్ ఫ్రమ్ పీపుల్ దట్ హీ ఫీల్స్ లైక్ ఎ హాస్పిటల్ ఫిల్డ్ విత్ మెనీ కేసెస్ ఆఫ్ రూడ్నెస్, ఇన్సల్ట్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, అతను చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా మంది అతనితో చాలా సార్లు అశ్రద్ధగా, అసభ్యంగా మాట్లాడారు, చెడ్డగా ప్రవర్తించారు. అందుకే అతనికి ఇలా అనిపిస్తుంది. ఏమని అనిపిస్తుంది? అతను అసభ్యంగా ఉండే కేసులతో నిండిన ఆసుపత్రిలో ఉన్నట్లుగా ఇతను అనుకుంటున్నాడు. ఓకేనమ్మా, అతనికి ఎలా ఉందంటే అసభ్యంగా ఉండే కేసులతో నిండిన ఒక హాస్పిటల్లో ఉంది అని అతను అనుకుంటున్నాడు. ఓకేనమ్మా, అంటే బ్యాడ్ బిహేవియర్, ఇన్సల్ట్స్, రూడ్నెస్ అలాంటి వాళ్ళతో ఉండే కేసులతో నిండిన ఆసుపత్రిలో ఉందని అతను అనుకున్నాడు. అది పాయింట్ అర్థం. నెక్స్ట్ ఏంటమ్మా? క్రిటికల్ కామెంట్. క్రిటికల్ కామెంట్ అంటే ఏంటి అంటే, మనం ఒక లెసన్ లో ఒక కథని మనం బాగా గమనించి దాని యొక్క అసలు అర్థం
భావం మనం చెప్పడమే దాన్ని క్రిటికల్ కామెంట్ అని అంటారు. మన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పడం. దాన్ని క్రిటికల్ కామెంట్ అని అంటారు. ఓకేనా? ఇందులో ది రైటర్ హ్యూమరస్‌లీ సేస్ హి హాస్ ఫేస్డ్ సో మచ్ రూడ్‌నెస్ దట్ హి ఫీల్స్ లైక్ ఎ హాస్పిటల్ ఫుల్ ఆఫ్ కేసెస్ ఆఫ్ బ్యాడ్ మేనర్స్. సో, ఇక్కడ రచయిత సరదాగా ఏమని చెప్తున్నాడు మనకి, చాలా మంది అతనితో అసభ్యంగా ప్రవర్తించారని చెప్తున్నాడు. అందుకే తనకు ఇలా అనిపిస్తుంది. తాను అసభ్యపు ప్రవర్తన కేసులతో నిండిన ఆసుపత్రిలో ఉన్నట్లు ఇతను అనుకుంటున్నాడు. ఓకేనమ్మా? నెక్స్ట్, ఎనీవన్ హూ స్టడీస్ హిస్ ఎక్స్‌పీరియన్స్ క్యాన్ ఈజీలీ లెర్న్ హౌ కామన్ డిస్‌కర్టసీ ఈస్. ఓకేనమ్మా? డిస్‌కర్టసీ అంటే ఏంటి? అమర్యాద. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, అందరూ అతనితో రూడ్ గా బిహేవ్ చేయడం జరిగింది. కాబట్టి అతని ఎక్స్పీరియన్స్ మనం గమనిస్తే, చదివితే అసభ్యత అనేది, బ్యాడ్ బిహేవియర్ అనేది చాలా సాధారణమని మనకి తెలుస్తుంది. త్రూ దిస్ లైన్ హీ షోస్ ది నీడ్ ఫర్ పొలైట్నెస్ ఇన్ డైలీ లైఫ్. సో, రోజు మనం మర్యాదగా ప్రవర్తించాలని అతను చెప్తున్నాడు. ఓకేనమ్మా? ఈ లైన్ ద్వారా డన్. అది క్రిటికల్ కామెంట్. క్లియర్ మా? డన్. నెక్స్ట్ ఏంటి? లాస్ట్ కన్క్లూజన్ కూడా రాయాలి. The Cute humorously criticizes hypochondria and showcases the narrator's absurdity through clever exaggeration. ఇందులో vocabulary చూద్దాం ఒకసారి గట్టికున్నాయి. ఫస్ట్, హైపోకోండ్రియా అంటే ఏంటి? షోకేస్ అంటే ఏంటి? అబ్సర్డిటీ అంటే ఏంటి? ఎక్సాగ్రేషన్ అంటే ఏంటి? ఫస్ట్, హైపోకాండ్రియా అంటే ఏంటి తెలుసమ్మా? నిజంగా ఆరోగ్యంగా ఉన్న అతనికి డిసీజ్ ఉన్న వాళ్ళు అనుకోవడం, దాన్ని హైపోకాండ్రియా అంటారు. షోకేసెస్ అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని స్పష్టంగా చూపించడం. అబ్సర్డిటీ అంటే ఏంటి? అంటే చాలా విచిత్రమైన లేదా బాధాకరమైన విషయం. దాన్నేమంటారు? అబ్సర్డిటీ అని అంటారు. ఎక్సాగరేషన్ అంటే నిజానికంటే ఎక్కువగా చూపించడం. ఉన్నదానికంటే ఎక్కువగా చెప్పడం. దాన్ని ఎక్సాగరేషన్ అంటారు. అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పాయింట్‌కి అర్థం. ది క్యూట్ హ్యూమరస్‌లీ క్రిటిసైజెస్ హైపోకాండ్రియా అండ్ షోకేసెస్ ది నేరేటర్స్ అబ్సర్డిటీ త్రూ క్లెవర్ ఎక్సాగరేషన్. ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క కోట్ ద్వారా మనకి ఈ రోగిగా అనుకునే వారిని మజాకుగా చూపిస్తుంది ఈ యొక్క కోట్. ఓకేనమ్మా? ఇంకా ఏది చూపిస్తుంది? ఈ యొక్క రైటర్ నెరేటర్‌ను చాలా విచిత్రంగా ఎక్కువ చూపిస్తూ ప్రవర్తిస్తున్నట్లుగా చూపిస్తుంది. ఒక లెసన్ మనడే ఆఫ్ ఓవర్ థింకింగ్. అదే కోట్. ఓకేనమ్మా? డన్. అది పాయింట్ కి అర్థం. ఇట్ రిఫ్లెక్ట్స్ ది ఎస్సేస్ సెంట్రల్ మెసేజ్ ఇమాజినేషన్ వెన్ అన్‌కంట్రోల్డ్ కెన్ లీడ్ టు సెంట్రల్ మెసేజ్ అంటే ఈ యొక్క రైటరు చెప్పాలనుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దీనికి అర్థం ఏమిటంటే, ఈ యొక్క వ్యాసం మనకి ఏం చెప్తుంది? మన ఊహాశక్తి ఎక్కువగా పెట్టి ఏంటి మనకి టీచ్ చేస్తుంది? మన ఇమాజినేషన్ కనుక ఎక్కువ మనలో ఉంటే అది మనకి భయాన్ని మనకి చూపిస్తుంది. అంటే ఎక్కువ ఇమాజినేషన్ పెట్టుకుంటే భయం అనేది ఎక్కువగా మనకు కలుగుతుందని చూపిస్తుంది. అదే కన్క్లూజన్. సో, ఇలా రాయాలమ్మా మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. చూసారు కదా? మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఏటేటి రాశాను? ఇలాగ టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఫార్మాట్. ఇలా రాస్తే ఒక్క మార్క్ కూడా పోదు.